ఇక్కడ ఒక చిన్నపాటి ఫోటో షూటే తీసేసుకోవచ్చు. అంత బాగుంది. చాలా రకరకాల ఫ్లేవర్స్, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది టూనా ఫిష్ అనుకుంటా. ఏవో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇవి డ్రై ఫిషెస్ అన్నమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఇంక ఇవి వచ్చేసి మ్యారినేట్ చేసిన లాగా మనకి ఏది ఎంత పోర్షన్ కావాలో మన టేస్ట్ కి తగ్గట్లుగా. Hey guys, hello my dear lovelies, welcome back to our channel. This is Banu Srinivas. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకున్నాను. నేనైతే మీ అందరి సపోర్ట్ తో సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. అదే హ్యాపీనెస్ తో మిమ్మల్ని నేను ఈ రోజు లులు మాల్ కి అయితే తెచ్చేసాను అనమాట. సో ఈ లులు మాల్ మొత్తం కూడా మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మరి నేనైతే చక్కగా ఎక్స్ప్లోర్ చేసి మీకోసం వ్లాగ్ క్రియేట్ చేశాను. మీరు నా కోసం ఏం చేస్తారు? వ్లాగ్ ని స్కిప్ చేయకుండా చూడాలి కదా, ఎందుకంటే మీరు ఈ వ్లాగ్ ని స్కిప్ చేయకుండా చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు. మాక్సిమం ట్రై చేయండి. ఎందుకనంటే నేను A to Z మీరు వస్తే ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అదే విధంగా చక్కగా ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి క్లియర్ గా నేను ఒక వ్లాగ్ క్రియేట్ చేశాను. అది మీకోసం అన్నమాట. సో ఐ హోప్ ఈ వ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. మన తెలంగాణలో ఉన్న అన్ని మాల్స్ కంటే కూడా అతి పెద్ద సూపర్ హైపర్ మార్కెట్ ఈ లులు మాల్ కదా. మరి ఈ లులు మాల్ లో అంత స్పెషల్ గా ఏముంటాయని చూస్తే మనకి ఇక్కడ అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్, అంటే వేరే వేరే కంట్రీస్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇంకా బోల్డ్ అని రకరకాల రెసిపీస్, ఇంకా బోల్డ్ అని రకరకాల బ్రాండెడ్ ఐటమ్స్, మన ఇండియన్ బ్రాండ్స్ ఏ కాకుండా చాలా రకరకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ అన్ని వరల్డ్ వైజ్ ఉంటాయన్నమాట. సో అది నాకు చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి నాన్ వెజ్ లవర్స్ చాలా అంటే చాలా పిచ్చెక్కిపోయేలాగా అన్ని రకాల నాన్ వెజెస్ కూడా రాగా దొరుకుతున్నాయి. ఇంకా మ్యారినేటెడ్ కూడా దొరుకుతున్నాయి. వీటిల్లో కూడా బోల్డ్ అన్ని ఆప్షన్స్. మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఇట్లాగా ఫిష్ మార్కెట్ ఏ మాల్లోనూ నేను చూడలేదు. సో అది ఇక్కడ చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. గైస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ ఫ్లోర్ అంతా కూడా. నేనైతే స్ట్రైట్ గా ఈ ఫ్లోర్ కి తెచ్చేసాను. ముందు అసలు పద అక్కడికి వెళ్దాము, అదేంటో చాలా కలర్ఫుల్ గా ఉందనేసి. సో ఇదంతా కూడా గేమింగ్ సెక్షన్ అన్నమాట. చూస్తున్నారు కదా, సాఫ్ట్ టాయ్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకరకాల టాయ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏది నచ్చితే దాంట్లో మనం గేమ్ అయితే ఆడొచ్చు. పిక్కింగ్ అన్నమాట. మనకి ఇక్కడ మనీ పే చేస్తే స్కానర్ ఇస్తారు. సో మనం స్కాన్ చేసి మనీ కొట్టాము అని అంటే మనకి యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రెండింగ్ అయిపోతుంది. ఈ రోజే ఒక 4-5 రీల్స్ దాకా వచ్చాయి ఆ గేమ్ కి సంబంధించి. సాఫ్ట్ టాయ్స్ ది చూపించా కదా, సో ఆ సాఫ్ట్ టాయ్స్ గేమ్ అన్నమాట. సో ఆ గేమ్ నేను ఎందుకు ఆడలేదా, అర్రే మిస్ అయిపోయాను అనిపించింది అనమాట ఆ రీల్స్ చూడగానే. లేదంటే నేను కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేసి అట్లా ఒక రాయిసినట్టుగా ఏదన్నా మంది కూడా అట్లా గుంపులో గోవిందలాగా ట్రెండ్ అవ్వే ఛాన్స్ ఉందేమో అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను. బట్ కానీ ఇంకా మనం ఇప్పుడు ఏం చేయలేం కదా. ఇది చూడండి గాయస్, ఇది సినీ కోస్టర్ అంట. ఇక్కడ ఉంది. మరి ఇది ఏంటో మరి ఈ గేమ్ నాకైతే ఐడియా లేదు. అసలు ఏ గేమ్ ఐడియా లేదు. ఈసారి వెళ్ళినప్పుడు సపరేట్ గా ఈ గేమింగ్ కి సంబంధించి నేను ఆడి నాకు నచ్చింది వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా కావాలి అనుకున్న వాళ్ళు, మీరు చూడాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలా కూడా ఒక రోజు ఒక వ్లాగ్ తీద్దాము. నాకైతే ఫుల్ ఇక్కడికి రాగానే ఒక మూవీ నా మైండ్ లో అట్లా వెలిగిందనమాట. ఏంటి అంటే అది రోబో మూవీ. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్, ఆ వైబింగ్ ఉందనమాట. సో ఆ లైట్నింగ్స్ కానీ ఆ వైబింగ్ అనిపించింది. ఆ రోబో మూవీ టైప్ వైబింగ్ అనిపించింది అక్కడికి వెళ్ళగానే. ఇప్పటిదాకా మనం చూసింది కొంత మాత్రమే. ఇంకా మనం చూడవలసిన గేమ్స్, అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం అదే చూడబోతున్నాము. ఎదురు చూస్తున్నారు కదా, అదే మనం ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము. సో ఇటు సైడ్ ఏమున్నాయో ఇక్కడ కూడా ఒక లుక్ వేసేద్దాము. స్టార్టింగ్ లోనే ఒక పెద్ద అడ్వెంచర్ లాగా చూస్తున్నారు కదా, ఇది కనిపించింది. ఒక పెద్ద గ్లోబ్ లాగా దీని లోపలికి పంపిస్తారనమాట. సో దీని లోపలికి చైర్స్ ఉంటాయి. అక్కడ కూర్చున్నారంటే మనకేంటంటే ఒక స్పేస్ లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేలాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇది కూడా ఒకటి అన్నమాట. సో ఇది రౌండ్ 365 degrees ఇట్లా తిరుగుతుంది అని అనుకుంటా ఈ గేమ్ వచ్చేసి. సో అలాగా చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇది కారు, మరి ఇది ఏంటి గేమ్ అనేది నాకైతే ఐడియా లేదు. ఇక్కడ బోర్డు ఇచ్చారు కదా, సో దాని మీద అయితే డిఫెండర్ అని చెప్పి రాసుంది. ఇంకా చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అసలు ఆ కార్ గేమ్ ఏంటి అనేది.
ఇంకా అదనమాట. ఇది చూడండి గాయస్, చిట్టి కుట్టి ట్రైన్, దీని పక్కన మష్రూమ్ లాగా ఉంది. ఇది వచ్చేసి చిన్ని క్యూట్ క్యూట్ గేమ్స్. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నపిల్లని అయిపోవాలనిపించింది అనమాట ఒక్కసారిగా. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఎక్స్ప్లోర్ చేస్తూనే. ఇంకా గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగా థ్రిల్ ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా కొన్ని గేమ్స్ మీరు ఇక్కడ గమనించారా, మనం రెగ్యులర్ గా ఫోన్స్ లో సరదాగా ఆడుకునే లూడో లాంటి గేమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా మనం ఈ జోన్ కి ఫ్రెండ్స్ తో గనక వస్తే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. ఇంకా ఆ జోన్ నుంచి కిందకి రాగానే ఎస్కలేటర్ ఎదురుగానే చూస్తున్నారు కదా, ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా KFC కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకా మనకి చక్కగా ఇక్కడ డైనింగ్ అవైలబుల్ లో ఉంది. ఇక్కడ చక్కగా కూర్చొని మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇంకా మేమైతే అప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. కరెక్ట్ గా లులు మాల్ ఓపెనింగ్ టైం చూసుకొని ఆ టైం కి వచ్చేసామన్నమాట. సో అందుకనే మేము ఎర్లీగా రావటం వల్లనే జనం కూడా మీకు పెద్దగా ఎవరు కనిపించట్లేదు. కొంచెం జనం ఉన్నట్లయితే మీకు కూడా చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే పైన గేమింగ్ సెక్షన్ కి వచ్చినట్లయితే సపోజ్ మీరేంటంటే అది కొంచెం వర్క్ అవుతున్నట్లయితే ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి ఎక్సైటెడ్ గా మీరు కూడా చూసేవాళ్ళు. బట్ కానీ మనకి ఆ టైమే దొరికింది కాబట్టి ఇంకా తప్పలేదు. ఇంకా నెక్స్ట్ ఈ లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎలక్ట్రాన్ సెక్టార్ అన్నమాట. రిఫ్రిజిరేటర్స్, టీవీస్, ఇంజెక్షన్ స్టవ్స్, అలా ఎలక్ట్రానిక్ సంబంధించినవి రకరకాలు ఉన్నాయన్నమాట. A to Z మాక్సిమం అన్ని మనకి ఇక్కడ దొరికేస్తాయి. సో ఈ ఫ్రిడ్జ్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. కలర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసి ఆనందిస్తున్నా అన్నమాట. నాకు ఈ ఫ్రిడ్జ్ చూడగానే ఒక్కటే గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్ టూర్. ఈ ఫ్రిడ్జ్ కనుకుంటే అబ్బా ఎంత చక్క బ్యూటిఫుల్ గా మనం ఫ్రిడ్జ్ టూర్ అయితే చెయ్యొచ్చు. ఎందుకంటే చాలా మంచి స్పేషియస్ గా ఉంది కాబట్టి. సో నాకైతే అలా అనిపించింది. ఇంకా సరే ఓకే అని చెప్పేసి సైడ్ కి తిరిగితే ఇవన్నీ కూడా టీవీస్ అన్నమాట. బ్యాక్ సైడ్ అంతా ఫ్రిడ్జెస్ చూసారు కదా, దాంట్లో మోడల్స్, సైజెస్ అన్ని ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా టీవీస్ అన్నమాట. ఇంకా ఇవంతా కూడా బ్లూటూత్స్ చూస్తున్నారు కదా, మంచి ఓల్డ్ లుక్. ఓల్డ్ మీన్స్ మనకి యాంటిక్ పీస్ లాగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చి ఎంత బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకు చూడగానే. ఇంకా దాంట్లో కలర్ వైట్, ఇది ఇంకొంచెం స్మార్ట్ గా బ్లాక్ గా ఉంది చూస్తున్నారు కదా, ఇది కొంచెం స్మార్ట్ షేడ్ ఇచ్చారు. చాలా రకరకాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట, బోల్డ్ అండ్ ఆప్షన్స్. ఇంకా వాటిల్లోనే ఇంకా ఇవి వచ్చేసి హోమ్ థియేటర్స్ పెద్ద పెద్దవి. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకొంచెం ముందుకెళ్తే ఇవంతా కూడా టార్చ్ సెక్షన్ అన్నమాట, లైట్స్ అన్నమాట. ఇంకా వీటిని అయితే టార్చ్ అంటారు, వీటిని ల్యాంప్స్ అంటారు అనుకుంటా. ఇవి మనం టచ్ చేస్తే లైట్ వచ్చేలాగా అనుకుంటా. వీటిని ఏమంటారు నాకైతే తెలీదు, మనం టచ్ లైట్స్ అని పిలుద్దాము మన భాషలో. ఇంక ఇవన్నీ కూడా మ్యూజిక్ సంబంధించినవి అన్నమాట. ఇక్కడ ఇవి కూడా చాలా ఉన్నాయి, బోల్డ్ అని రకరకాల మ్యూజిక్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మ్యూజిక్ కి సంబంధించిన థింగ్ అన్నమాట, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇంకా గిటార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఐప్యాడ్స్. ఇంకా ఇటంతా ఆ సెక్షన్ అన్నమాట, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అలా అన్నమాట. ఇవంతా కూడా చూస్తున్నారు కదా, చక్కగా ఇక్కడ స్మార్ట్ వాచెస్ డిస్ప్లే చేసి పెట్టారు. ఇంకా నా ఫోన్ కి గ్లాస్ వేయించుకుందా అని చెప్పి అడిగాను గానీ, బట్ అక్కడ గ్లాసెస్ అట్లా అంతా ఏమి వేయరంట, జస్ట్ ఓన్లీ ఫోన్స్ మాత్రమే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకొక సైడ్ కి వచ్చేసాము. ఇదంతా కూడా మనకి షోయింగ్ ఐటమ్స్ అన్నమాట, అంటే షోకేస్ లో పెట్టుకునే లాంటివి, చక్కగా డెకరేట్ చేసుకునే లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, ఇవన్నీ హ్యాండిల్ విత్ కేర్ అంట. సో కొంచెం ఎలక్ట్రానిక్ ది కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి అట్లా రాసి పెట్టారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి కామన్ గా చూస్తున్నాడు అనమాట, బ్యాట్ ఎంత ఏంటి అని చెప్పేసి ఒక లుక్ అయితే వేస్తున్నాడు. ఇప్పటిదాకా నేనే చూసాను గానీ ఇంకా ఇక్కడికి రాగానే మా హస్బెండ్ చూస్తున్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా వీడియో క్లిక్ చేశాను నేను. బ్యాట్ ఇంకా బాల్, ఇక్కడ బ్యాక్ సైడ్ సైకిల్స్ కూడా ఉన్నాయి, బైసికిల్స్. ఇంకా ఇవన్నీ బాల్స్ అన్నమాట, సెట్ ఆఫ్ కొన్ని బాల్స్ ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే చూసి పక్కకు వచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ కూడా మనకి సంబంధించినవి. ఇవన్నీ నాకు చాలా క్యూట్ గా అనిపించింది, ఒక్కటైనా తీసుకోవాలనిపించింది కానీ నేనైతే తీసుకోలేదు.
సో చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, చూడండి చక్కగా కింద అయితే బాక్సెస్ కూడా ఉన్నాయి. మనం మన ఇంటీరియర్ కి సంబంధించి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మన ఇంటీరియర్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇంకా మనం చక్కగా ఇవి గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, సెట్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. మంచిగా గిఫ్ట్ గా ఇస్తే నిజంగా ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అక్కడ బాగా నచ్చిన థింగ్ ఇది ఒకటి. ఇంకా ఇది ఇంకొక సైడ్ ఇక్కడేవో డబ్బాలు ఉన్నాయి. దీన్ని చూద్దాం రండి, దీంట్లో ఏమున్నాయో. వామ్ము కింద పడిపోయింది, ఎవరైనా ఏమన్నా అంటారేమో అని టక్కుని తీసి దాంట్లో వేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, ఈ ఒక్క డబ్బా వచ్చేసి 199 రూపీస్ అంట. రకరకాల కలర్స్ లో ఉన్నాయి. ఇంక ఇక్కడ 99 రూపీస్ అని ఉంది. సో ఆఫర్ లో అయి ఉండొచ్చు. దాని మీద అయితే ఎంఆర్పి 199 ఉంది. ఇంకా ఇవి వచ్చేసి ఇవి కూడా మంచి యాంటిక్ పీసెస్ లాగా గోల్డ్ లుక్ వచ్చేలాంటి ఒక మంచి గిఫ్టింగ్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. చూస్తానికి చాలా బాగున్నాయి. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో, అవి నేను చూపించాను తర్వాత చూపిస్తానో తెలీదు. ఇంకా వాటిల్లో మనం సెట్ చేసుకోవడానికి కూజాస్ లాగా. ఇంక ఇవన్నీ కూడా గిఫ్టింగ్ ఐటమ్స్. మంచి మంచి చిన్న డీటెయిల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవైతే ఒక్కొక్కటి నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదేమో, ఇక్కడికి వస్తే ముందు కన్ఫ్యూజ్ అయిపోతామేమో అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్కటి నచ్చుతుంది కదా, ఏది తీసుకోవాలో మరి ఎట్లా తెలుస్తుంది అని అనిపించింది. చాలా బాగున్నాయి ఇవన్నీ ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా లొకేషన్. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నాకు ఒక్కటే అనిపించింది, ఇక్కడ ఒక చిన్నపాటి ఫోటో షూటే తీసేసుకోవచ్చు, అంత బాగుంది. చాలా రకరకాల ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే, రియల్ అనుకోవద్దు. నాకు కూడా రియల్ అనిపించింది కాసేపు. చాలా బాగుంది. ఇంకా దాని ఎదురుకొస్తే దాని ముందు ఇదంతా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఒక ఇండోర్ ప్లాంట్స్, ఇవైతే నేను నిజంగానే నిజం అనుకున్నాను. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో, చాలా క్యూట్ క్యూట్ గా డెకరేటివ్ ఐటమ్స్. చాలా బాగుంది, చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకి కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకున్న వాళ్ళు ఉన్నారంటే అబ్బా ఎంత బాగా సెలెక్ట్ చేసుకొని చక్కగా తీసుకెళ్లిపోవచ్చు అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూడండి వుడెన్ మీద ఫ్లవర్స్ వచ్చేలాగా భలే ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా. అన్ని కూడా క్లాక్స్, ఇంకా అన్ని ఓవరాల్ గా ఒక లుక్ వేసుకోండి. ఇంకా కిందకి వచ్చేద్దాము. ఇక్కడ చూస్తుంటే అన్ని చిన్నపిల్లలవే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్ని డ్రెస్సెస్, చిటికుట్టి వెహికల్స్, పిల్లలవి బుజ్జి బుజ్జి పిల్లలవి అలా ఉన్నాయన్నమాట. సో పదండి లోపలికి వెళ్ళి బ్రీఫ్ గా చూద్దాము. ఇంకా ఇటు సైడ్ ఫుట్వేర్ కనిపిస్తుంది. ఇంకా చూడండి ఇవి కార్స్, ఇవి కూడా కిడ్స్ కి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసాం చూస్తున్నారా, ఇది వచ్చేసి మెన్స్ వేర్ అన్నమాట. ఇంకా ఇదంతా ఒక సెక్షన్, మెన్స్ కి సంబంధించిన A to Z మొత్తం దొరికేస్తాయి అన్నమాట ఇక్కడ. సో మంచిగా కావాలనుకున్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు అనమాట. కాస్ట్లు అవన్నీ అంతా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. సో జస్ట్ అలా బ్రీఫ్ గా చూపించా అంతే, కాస్ట్లు అవన్నీ చూపించే అంత టైం లేకుండే. సో ఇది వచ్చేసి లేడీస్ కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా అంతే, లేడీస్ కి సంబంధించిన A to Z అన్ని దొరుకుతాయి. ఇంకా నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు వీడియోస్ తీసుకోవడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా, పర్మిషన్ తీసుకోకపోతే పే చేయాల్సి ఉంటుంది, కిందకి వెళ్ళిన తర్వాత అడుగుతారు అనేసి. సో తీయొద్దు అని చెప్పారు. ఇంకా నేనైతే ఏం పట్టించుకోకుండా మాక్సిమం తీస్తూనే ఉన్నాను. నా ట్రై నేను చేశాను. తర్వాత చూద్దాము, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమన్నా అంటే అప్పుడు డిలీట్ చేసేద్దాంలే అన్నట్లుగా. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్ గా ఏం జరిగిందంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మనం ఇందాక మిస్ చేసాం కదా ఆ ప్లేస్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, స్లిప్పర్స్ మంచిగా హెవీ వర్క్ గా ఉన్నాయన్నమాట. క్లాత్ తో అట్లా డిఫరెంట్ గా మనకి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పార్టీ వేర్ అన్నమాట. సో సిల్వర్ లుక్ వచ్చేలాగా చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇవి వచ్చేసి ఫుడ్ అంటే గ్రోసరీస్ అన్నమాట. ఇవి ఏమెక్స్ ఫ్రెండ్స్, నాకైతే ఏమెక్స్ తెలియలేదు, అక్కడ పేరు కూడా ఏం రాసినట్లేదు. సో వీడియో తీద్దాము అన్న దీంట్లో నేను పేరు ఉంటుందిలే వీడియోలో చూసి చెప్పేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను తప్పించి ఇక్కడ పేరు కూడా ఏం కనిపించలేదు నాకు. ఆ ఏమెక్స్ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.
ఇంకా ఇక్కడ ఇది స్పెషల్ అన్నమాట, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నాన్ వెజ్ అన్నమాట. చూస్తున్నారు కదా, లైవ్ లో మనకి ఫిష్ మార్కెట్ అనుకోండి నాకు తెలిసి. సో ఇదంతా కూడా చూస్తున్నారా, పెద్ద పెద్ద ఫిషెస్, టూనా ఫిషెస్, ఇంకా రకరకాల అవన్నీ నాకు తెలియదు, ఆ పేరు ఒక్కటే నాకు టక్కుని గుర్తొచ్చింది, సో అందుకని అదే చెప్పాను. రకరకాల ఫిషెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది టూనా ఫిష్ అనుకుంటా, ఇలా ఉంటుంది కదా, సో టూనా ఫిష్ అంటే, సో దాన్ని బట్టి నేను చెప్పాను. ఇంకేవో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవి డ్రై ఫిషెస్ అన్నమాట, ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఇంక ఇవి వచ్చేసి మ్యారినేట్ చేసిన నాన్ వెజ్. ఇంకా రకరకాలు, ఇప్పుడు నాన్ వెజ్ అంటే మీకు ఫిషెస్, ప్రాన్స్, చికెన్, మటన్, బోటి ఉంటుంది, అట్లా బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. స్క్విడ్ కూడా ఉంటుందేమో నాకు తెలిసి. ఇంకా దీంట్లో బ్లడ్ ఉంది, ఇంకా బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇంకా అది అయిపోయింది, అక్కడ కూడా తీయొద్దనే చెప్పారు. ఇంకా సరే ఏదో కొంచెం అట్లా కవర్ చేశాను అనమాట, బ్రీఫ్ గా తీయటానికి కుదరలేదు. ఇంకా ఇటు వచ్చేసరికి ఇంకా కొంచెం జాగ్రత్తగా తీస్తూ ఉన్నా అనమాట. సో ఇవన్నీ కూడా రకరకాల ఫ్రూట్స్ అన్నమాట, మనకి ఇంపోర్ట్ అయ్యేలాంటి ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి బయట దొరకని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కొన్ని కొన్ని ఫ్రూట్స్. ఇంకా ఇవి వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్, మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేసి ఇస్తారు. సో మనకి వెయిట్ ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. సో మనకి కావాలంటే ప్యాక్ చేస్తారు, లేదంటే ఇంకా ప్యాక్ చేయకుండా ఒక పేపర్ బౌల్ లో వేసి నార్మల్ గా వితౌట్ ప్యాకింగ్ ఇచ్చేస్తారు అంతే. ఇంకా మనం తింటూ చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా వీటి కాస్ట్ కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుంది కదా, సో అలా అన్నమాట. ఇంక ఇవేమంటారు వీటిల్ని నాకైతే గుర్తులేదు. ఇంకా ఇవి వచ్చేసి సలాడ్స్ అనుకుంటా మేబీ. ఇంకా ఇవన్నీ కూడా వెజ్జీస్, మయోనీసా, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సాసెస్ ఇవన్నీ మనకంత పెద్ద తెలీదు అనమాట, అసలు ఐడియా లేదు, ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. సో ఇవన్నీ పికిల్స్ లాగా ఉన్నాయి, పికిల్స్ అనుకుంటా. ఇంకా చూడండి దేనికి దానికి కాస్ట్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ నగెట్స్, ఇంకా స్నాక్స్ అన్నమాట, స్నాక్ ఐటమ్స్. ఇంకా ఇవేమో కర్రీస్ లాగా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ షవర్మా కూడా ఉంది, చూస్తున్నారు కదా, 2 రకాలు ఉన్నాయి షవర్మాస్, అంటే మటన్, చికెనా ఏమో మరి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇదంతా కూడా ఫ్రూట్స్ అన్నమాట, ఫ్రూట్ సలాడ్, మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేసుకోవచ్చు. పక్కన బౌల్ ఉంది, స్పూన్స్ ఉన్నాయి. ఇంకా మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకొని తీసుకెళ్లి వెయిట్ చేసుకోవటమే. ఇంకా అవి ఏమో నాకు తెలీదు, డీటాక్స్ వాటర్ లాగా ఉంది కదా, సో అవన్నమాట. డ్రింక్స్ చక్కగా ఐస్ లో పెట్టి ఉంచారు. ఇంకా ఇక్కడ మనకి ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకోవటానికి అన్నట్లుగా చక్కగా సెట్ చేసి పెట్టారు. వెజిటేరియన్ అంటే వెజిటేరియన్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ కూడా ఉంది. బాయిల్డ్ ఎగ్ ఉంది, చికెన్ సలాడ్, బ్రోకల్లీ, పాస్తా, ఇంకా బీట్రూట్, క్యారెట్, స్వీట్ కార్న్ ఉంది. అలాగా మనకి ఏది ఎంత పోర్షన్ కావాలో మన టేస్ట్ కి తగ్గట్లుగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా మనమే సెల్ఫ్ గా సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని వేసాడు కొంచెం కొంచెం. ఇది కొంచెం స్వీట్ కార్న్ ఎక్కువై కొంచెం తినేలాగా అదే కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాను అనమాట. సో అది వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వెయిట్ ఇచ్చడానికి వెళ్తున్నాము. మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసిన తర్వాత. సో వీడియోస్ అయితే ఎంత ఎలో చేయట్లేదు, సో నేనైతే సీక్రెట్ గా తీసాను వీడియో. ఇంకా చూస్తున్నారు కదా, అలా మనకి తినటానికి వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట, వేరే వాళ్ళు అలా వెయిట్ వేసి ఇచ్చేస్తుంటే ఇంకా వాళ్ళు చక్కగా చూస్తున్నారు కదా. మామూలుగా అయితే ఇప్పుడు మనది చూసారు కదా, అదేంటంటే వెయిట్ వేసి మళ్ళీ ప్యాక్ చేసి ఇస్తారు. వేరే వాళ్ళు ఏంటంటే జస్ట్ తినటానికి అన్నట్లుగా వాళ్ళకి అలా జస్ట్ ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ నేనైతే ఫ్రూట్ బౌల్ తీసుకుంటున్నా. అది తినటం అయితే కష్టమైద్ది, ఇదైతే ఓకే, ఎందుకు అది తీసుకున్నావు అని చెప్పేసేసి ఇంకా నేను ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్ బౌల్ అనగానే నాకైతే అన్నిట్లో ఓన్లీ డ్రాగన్ ఫ్రూటే తీసుకోవాలనిపించింది. సో కలర్ఫుల్ గా ఉండాలని ఏదో అవి కూడా యాడ్ చేసా అంతే. నా ఫేవరెట్ అన్నమాట డ్రాగన్ ఫ్రూట్, అయితే చాలా ఇష్టం. ఇంకా పప్పాయ ఏదో వాళ్ళిద్దరు తింటారు, మా అత్తయ్య మా హస్బెండ్ తింటారు, నేను రెండు పీసెస్ వేసాను అనమాట. ఇంకా జామకాయ అయితే నాకు ఇష్టమే కానీ దాంట్లో అయితే వేయలేదు, ఏదో అట్లా వెయ్యాలి అన్నట్లు 2 వేసాను, ఇవి కూడా ఒక 2 వేసా అంతే. ఇంకా తింటూ చూపించాలి అని అనుకున్నా కానీ అక్కడ మనకి ఎక్కడా కూడా తినటానికి ప్లేస్ అంటూ ఏం లేదు. ఇంకా నుంచోని తింటూ వీడియో తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి
ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తిందాంలే అని చెప్పేసేసి ఇంకా తింటూ వీడియో అయితే ఏం చేయలేదు. ఇంకా అంతే, తర్వాత వీడియో తీసుకోవడానికి అలో చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి అక్కడితో వీడియో ఎండ్ చేస్తాను నేను. ఇంకా ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఇంకా బోల్డ్ అని ఫుడ్ అన్నమాట. ఫుడ్ లో మనకి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ దొరకదు అన్నట్లు అక్కడ ఏమీ లేదు, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. కేరళకి వాళ్ళు తినే టైప్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి, మన ఆంధ్ర ఫుడ్ ఉంది, అట్లా అన్నమాట. సో చాలా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి నాన్ వెజ్ లో రకాలు బోల్డ్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్నమాట, అక్కడ ఈజీగా దొరికేస్తుంది. ఇంకా ఇక్కడ పానీపూరి కూడా ఉంది. ఇంకా మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్, దొరకని ఫుడ్ అంటూ లేదు. ఇంకా మనకి లైవ్ లో కావాలి, అప్పటికప్పుడు వేడివేడిగా చేయించుకొని తినాలి అని అనుకుంటే మనకు అలా కూడా ఉంది. సో ఇంకా మేమైతే కిందకు వచ్చేసాము. కిందకి రాగానే చూస్తున్నారా చాలా మంది పిల్లలు వస్తున్నారు. ఏంటా అని అనుకున్నాను, స్కూల్ పిల్లలు అన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే ఈ లులు మాల్ ని జస్ట్ చూడటానికి విజిటింగ్ లాగా అట్లాగా సరదాగా తీసుకొచ్చారనమాట పిల్లల్ని. ఇంకా మనం ఎగ్జిట్ అవుతున్న దగ్గర మనకి ఫేమస్ పిస్తా హౌస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చాలా ఫేమస్ హలీం, నాకు తెలిసి నేను అదే ఎక్కువ వింటా ఉంటా, పిస్తా హౌస్ హలీం చాలా ఫేమస్ అని. సో ఇంకా చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి లులు మాల్ కి ఇంటికి వెళ్ళిపోబోతున్నాము. సో మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేయండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయన్నమాట. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇంకా అంతే, మరి ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్.